మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలోని పెద్ద మసీదులో జరిగిన రంజాన్ తోఫా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు 200 పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లను, చీరలను పంపిణీ చేశారు. అనంతరం మస్జిద్ ఇమాంలకు, మౌజన్లకు నూతన వస్త్రాలను బహూకరించారు. ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, ప్రతి పేద ముస్లిం ఆడబిడ్డ పెళ్లిలో తన వంతు సాయంగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు. سيدنا محمد وبارك وسلم ربنا ظلمنا انفسنا وان لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين اللهم احفظنا من كل بلاء الدنيا ومصيبات الفتنه وعذاب الاخره اللهم انا نسالك الهدى والتقى والعفاف والغنى اللهم انا نجعلك في نحر ونعوذ بك من شرورهم اللهم انا نسالك التوحيد واعمال الاخلاص وحسن الخاتمه اللهم انا نسالك نافعا وعملا متقبلا ورزقا حلالا طيبا واسعا وشفاء من كل داء يا الله سارق الحكم عفوا سارق الخلايا والرزق فرما سيئات حسن سيئ وبدل فرما اللهم سبحانه ایمان میں ترقی نصیب فرما اللہ سارے اہل انسانوں کو اللہ رحم کا کرم کا معاملہ فرما اللہ سب کے حال پر کرم کا معاملہ فرما اللہ آج اس مجلس میں اللہ ہمارے خصوصی مہمان بن کے آئے بیٹھے ہیں اللہ ہمارے مولود رشید بابو صاحب کا اللہ خیر کے فیصلے فرما اتحاد میں آئندہ آخر والی زندگی نصیب فرما اللہ ہمارے سکون کو کامیابی نصیب فرما اللہ یہ تو لوگوں کی خدمت کرنے میں آگے بڑھ رہے ہیں اللہ ان کو اور بھی آگے خدمت کرنے کی توفیق نصیب فرما ہر ایک کے دل پہ اللہ جلا لینے کی توفیق نصیب فرما ان کے ساتھ اللہ پیار محبت کے ساتھ کام لیتے رہنے کی توفیق نصیب فرما اللہ ایمان کا بہت وعدہ فرما اللہ حق کا بہت وعدہ فرما شیطان کا مقابلہ فرما ہم سب کے جائز تمناؤں کو پورا فرما جائز مقاصد کو پورا فرما اے اللہ ہماری دعاؤں کو تو اپنے فضل و کرم سے قبول فرما ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم صلى الله تعالى على خير خلق سيدنا محمد واله واصحابه اجمعين برحمتك يا ارحم الراحمين الحمد لله رب العالمين. ఇక్కడ కూర్చున్నామంటే ఇది అల్లా యొక్క దయ తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పేసి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషం వేస్తూ ఉంది, బాధ కూడా వేస్తుంది. ముస్లింలు పవిత్రతకు మారిపోయారు, పరిశుద్ధాత్మంగా ఉంటారు. ఈ ముస్లిం కమ్యూనిటీలో కూడా ఇంతమంది పేద కుటుంబాలు ఉండటం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను గతంలో కూడా చెప్పాను, ఎంతోమంది రంజాన్ మాసంలో కూడా ప్రభుత్వాల మీద, మన పెద్దలు చేసేటటువంటి సహాయం మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలను గుర్తించండి, వారిని మనం ఏదో ఒక రూపంలో మనం ఆదుకోవాలని చెప్పేసి గతంలో నేను మన పెద్దలందరూ కూడా చెప్పాను. అందరం కూడా దేవుని యొక్క ఆలోచనలతో ముందుకు వెళ్ళాల్సిందే, మన చేతిలో ఏం లేదు. మనమందరం
దేవుని యొక్క మార్గంలో నడవాల్సినటువంటి వ్యక్తులం. ఆయన చెప్పిందే చేసేటటువంటి తత్వం ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మనుషులు. ఇస్మాయిల్ గారు మరి మన ముస్లిం పెద్దలు, మసీదు పెద్దలందరూ కూడా నా దగ్గరకు వచ్చి, పెద్ద మసీదు ఈద్గా దగ్గర మనం సిమెంట్ రోడ్లు కావాలి, దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి నన్ను అడగటం, నేను వెంటనే స్పందించటం, రోడ్డు వేయించడం జరిగింది. చాలా చిన్న విషయం, కానీ ఇది సమాజంలో అతి పెద్ద విషయం. ఇది ఇప్పటికీ దీని మీద ఆలోచన పెట్టిన వాళ్ళు లేరు. నా విషయంలో ఏంటంటే దేవునికి భయపడతా, మనుషులకు నేను భయపడను. నా చిన్నప్పటి నుంచి నాకు ఉన్నటువంటి తత్వం అది. దేవునికి ఖచ్చితంగా భయపడతా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిని. అందుకనే నాకు ఈ సమాజం అంటే చాలా ఇష్టం, దానిని పవిత్రంగా చూస్తా. మసీదులకి, చర్చీలకి, దేవాలయాలకి సేవ చేసేటటువంటి భాగ్యం ఆ దేవుడు నాకు ఇచ్చినందుకు కూడా మీ అందరి తరఫున అల్లాకి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. తర్వాత ఇక్కడ నమాజ్ చేసుకునేదానికి పెద్ద స్థలం ఇది కూడా మన మత పెద్దలందరూ కూడా అడిగారు, ముస్లిం పెద్దలందరూ కూడా అడిగారు. ఇంతటి భాగ్యం ఎవరికి దక్కుతుంది చెప్పండి? ఖచ్చితంగా దీన్ని నేను పూర్తి చేస్తా. దీన్ని పవిత్రంగా ఉంచేటటువంటి బాధ్యత నాది. డెఫినెట్గా మసీదు చేసుకునేటటువంటి ఈ ప్రాంతం అంతా కూడా ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించి, తద్వారా మీరు పవిత్రంగా దేవుని ఇంకా కొద్ది సమయం ఇక్కడ గడిపేటటువంటి ఒక ప్రక్రియను మొదలు పెడతామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మరి మన ముస్లిం యూత్ చేస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధానమైనది రక్తదానం. ఎవరికి అవసరమైన ఈ సొసైటీ ద్వారా రక్తదానం చేయటం అనేది మామూలు విషయం కాదు. అది రక్తదానం అనేది ఒకరికి ప్రాణం ఇవ్వటమే, ఒక ప్రాణాన్ని కాపాడటం. ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా సామాజిక పరంగా ఇస్మాయిల్ గారు చేస్తున్నారు. దానికి మీ అందరి తరఫున నేను అభినందిస్తూ ఉన్నా. ఈరోజు ఇలాంటి రంజాన్ తోఫాలు, అదేవిధంగా మా సూర్యమన్న ఫ్యామిలీ బ్రదర్స్ అందరూ కూడా వేదిక మీద ఉన్నాడు, మా సుబ్బారావు అన్న కానీ, వీళ్ళందరూ కూడా సామాజికంగా ఏదో ఒకటి మనం చేయాలన్న ఒక ఆలోచన దృక్పథం ఉన్నటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి కుటుంబాలు ఇవన్నీ కూడా. అందుకనే మనమందరం ఎక్కడ పేదరికం ఉన్నా ఆలోచన చేసి వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ ఒక మాట ఇస్తా ఉన్నా. పేద ముస్లిం కుటుంబాలు, వారి కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలు, వారికి పెళ్లి సందర్భంగా మీరు పెళ్ళి అయ్యేటప్పుడు, పేద కుటుంబాలు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు మసీదుల్లో ఆ ఫ్యామిలీస్ని నమోదు చేసుకోండి. ప్రతి ఒక్క ఆడపిల్ల పెళ్ళికి నా వ్యక్తిగతంగా 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి నేను ఇస్తానని చెప్పేసి మీ అందరికీ నేను రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా మాట ఇస్తూ, ఇప్పటికే చాలామంది ఇక పీక్ టైం రంజాన్ అంటే నాకు తెలిసి 20-21 తారీఖున పండగ ఉపవాసం ఉంటున్నారు. మీకు కావాల్సిన అవసరాలన్నీ కూడా దేవుణ్ణి అల్లాని మీరు ప్రార్థనలో పెట్టారు, అడుగుతూ ఉన్నారు.
ఖచ్చితంగా అల్లా మీరు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క పనిని మీకు ఇవ్వాలని చెప్పేసి రంజాన్ మాసంలో నేను కూడా అల్లాని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.